అందరికీ నమస్కారం. నా పేరు పార్థసారథి. కృష్ణా జిల్లా న్యాచురల్ ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనతోటి సిరివాడి గ్రామం ఆత్కూరు ధనలక్ష్మి అనే మహిళా రైతు గత 5 సంవత్సరాలుగా పిఎండిఎస్ వేస్తున్నారు. ఆ పిఎండిఎస్ వల్ల కలిగిన లాభాలు, వాటి ప్రయోజనాల గురించి మనం ఆ మాటల్లోనే విందాం. నమస్కారం అమ్మా. ఈరోజు మీ వరి వ్యవసాయంలో గత 5 సంవత్సరాలుగా పిఎండిఎస్ వేస్తున్నారు కదా. మీ పిఎండిఎస్ వల్ల కలిగినటువంటి వివిధ ప్రయోజనాలు, వాటి వల్ల కలిగిన లాభాలు మీరు అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాము. మీరు తెలియజేస్తానని ఆశిస్తున్నాం. నమస్కారం సార్. నా పేరు ఆత్కూరు ధనలక్ష్మి. మాది గ్రామం వచ్చేసి సిరివాడి సార్. మాది సొంత పొలం, మాకు ఎకరం 30 సెంట్లు ఉంది సార్. అమ్మ, మీరు పిఎండిఎస్ చేపట్టక ముందు ఏ పద్ధతిలో సాగు చేసేవారు? 5 సంవత్సరాల క్రితం ఏమి వేసేవాళ్ళం కాదు. ఓన్లీ పెంట పోగు తోలి అందులో వరి వేసేవాళ్ళం సార్. మీరు ప్రారంభంలో పిఎండిఎస్లో ఎన్ని రకాల విత్తనాలతో మొదలుపెట్టారు? ప్రారంభంలో 5 రకాలతో ప్రారంభించాను సార్. గత ఏడాది 32 రకాలతో మొదలు పెట్టాను సార్. ఎన్ని రకాల విత్తనాలతో సాగు చేశారు? ఫస్ట్ సంవత్సరం 5 రకాలతో పిఎండిఎస్ మొదలు పెట్టాము. ఆ తర్వాత 2వ సంవత్సరం 9 రకాలు వేసాను సార్. 3వ సంవత్సరం 18 రకాలు వేసాను సార్. పోయిన సంవత్సరం 32 రకాలతో మొదలు పెట్టాను సార్ పిఎండిఎస్. రేపు రానున్న ఖరీఫ్ సీజన్కి గాను మీరు ఈ పిఎండిఎస్ ఎన్ని రకాల విత్తనాలతో వేయదలుచుకున్నారు? ఈ రానున్న ఖరీఫ్ సీజన్కి ఈ సీజన్కి 25 కిలోలు వేస్తాను సార్. పిఎండిఎస్ వలన కలిగిన ప్రయోజనాలు ఏంటి? యాసకాలంలో కూడా భూమిని కప్పి ఉంచుతుంది సార్. తర్వాత ఆవులకి మేతగా ఉపయోగపడుతుంది. మీకు పిఎండిఎస్లో గతంలో మీరు ఆదాయం తీశారు కదా, ఆ ఆదాయం యొక్క వివరాలు? దాంట్లో సార్ బీర, తోటకూర, గోంగూర, దోసకాయ, బెండకాయల మీద 5,000 ఆదాయం వచ్చింది సార్. మా ఇంట్లోకి వాడుకోగా పశువులకి మేతగా వాడుకున్నాను సార్. పిఎండిఎస్ వేయడం వలన మీ పొలంలో వచ్చిన మార్పులు, పొలంలో మీరు అందులో సాగు చేసిన పంటలో కానీ ఏమైనా ఏ మార్పులు గమనించారు? నా భూమిలో వానపాములు ఎక్కువగా కనిపించినాయి సార్. తడులు ఎక్కువ అడగలేదు సార్. కలుపు అనేది లేదు పిఎండిఎస్ వేయడం వలన. ఈ పిఎండిఎస్ వల్ల ఈ బయోమాస్ పెరగడంతో పాటు పశుగ్రాసంగా వాడినప్పుడు మీరు గమనించిన అంశాలు ఏంటి? గోశాల నుంచి మేము ఆవులు తెచ్చుకున్నాం సార్. అది ఈ పలు రకాల పంటలు తినడం వలన అది సూడి కట్టింది సార్. ఇదివరకు పద్దాక పోలేదు సార్. ఇప్పుడు ఇది తినడం వలన సూడి కట్టింది. అది కాక పాలు ఎక్కువగా ఇచ్చినాయి, వెన్న శాతం బాగా పెరిగింది సార్. పిఎండిఎస్ ఇప్పుడు అనుకునే కాకుండా ఇంకేమైనా ప్రయోజనాలు మీరు గుర్తించారా? సార్, నా మొత్తం పొలంలో వేస్తున్నాను. ఈ దీనికంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీ వేస్తాను సార్. దీనివల్ల చాలా లాభాలు పొందాను. ఇది చూసి నా పక్క రైతులు కూడా, ఒక రైతు రమేష్ అనే రైతు 10 ఎకరాలు వేస్తాకి ముందుకు వచ్చాడు సార్. ఇంకా నా పక్క రైతులు వేస్తాకి ముందుకు వస్తున్నారు సార్. అమ్మ, మీరు చక్కగా చెప్పారు పిఎండిఎస్ యొక్క అనుభవాలు, వాటి పిఎండిఎస్ వేయడం వల్ల వచ్చిన ప్రయోజనాలు కూడా మిగతా రైతు సోదరులకి చక్కగా చెప్పారు. మీరు దాంతోపాటు ఇంకా ఎక్కువ మంది రైతులను పిఎండిఎస్ వేస్తానని మీ చుట్టుపక్కల, మీ పొలం చుట్టూ ఉన్న రైతులందరితో కూడా వేస్తానని చెప్పారు. చాలా చక్కటి సందేశం ఇచ్చారమ్మా. ధన్యవాదాలు సార్.